కలియుగ వైకుంఠనాథుడు వెలసిన దివ్యక్షేత్రంలో కీలక బాధ్యత వారిదే. ఉన్నతాధికారులు మారుతూ ఉంటారు, కానీ టీటీడీలో వారి పాత్ర మాత్రం కీలకంగా ఉంటుంది. పారిశుద్ధ్య సిబ్బంది నుంచి డిప్యూటీ ఈవోల వరకు టీటీడీలో పనిచేసే ప్రతి ఉద్యోగి పాత్ర కీలకమే. శ్రీవారి వద్ద కొలువు నిర్వహిస్తూ కొందరు అధికారులు సిబ్బంది శ్రీవారి సొత్తునే స్వాహా చేసేస్తున్నారా? ఎన్నడూ లేనంతగా ఎందుకు వివాదాలు చుట్టుముడుతున్నాయి? అసలు టీటీడీలో ఏం జరుగుతోంది? ప్రక్షాళన దిశగా పాలక మండలి అడుగులు వేస్తోందా? లెట్స్ వాచ్. భక్త కౌసల్యుడు, ఆనంద స్వరూపుడు శ్రీ వెంకటేశ్వరుడు వెలిసిన దివ్యక్షేత్రం తిరుమల. ఆ దేవదేవుని దర్శనార్థం వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం పర్యవేక్షిస్తుంది. టీటీడీ పరిధిలో 6,000 మందికి పైగా శాశ్వత ఉద్యోగులు, 17,000 మందికి పైగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఇతర ప్రాతిపదికన ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. భక్తులకు మెరుగైన సేవలు, సౌకర్యాలు, పరిపాలనా సౌలభ్యం, కొనుగోలు విషయాలలో టీటీడీ పాలక మండలి ఉన్నతాధికారులతో పాటుగా టీటీడీ ఉద్యోగుల పాత్ర ముఖ్యమైనది. ఇలాంటి టీటీడీ ఉద్యోగుల్లో అవినీతి తిష్టవేసిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అనేక వివాదాలు చుట్టుముడుతున్నాయి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నెయ్యి కల్తీ కేసుతో పాటుగా పరకామణి కేసు టీటీడీని కుదిపేస్తోంది. ఈ కేసులో విచారణ దశలో ఉండగానే శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఆశీర్వచనం అందించి పట్టు వస్త్రాలతో సత్కరించడం ఆనవాయితీ. ఆ పట్టు వస్త్రాల కొనుగోలులో సైతం అవినీతి జరిగిందని టీటీడీ బోర్డు గుర్తించింది. దీంతో టీటీడీలో పనిచేసే కొందరు ఉద్యోగులపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. శ్రీవారి కొలువులో సేవ చేయాల్సిన ఉద్యోగులు లక్షల రూపాయలు కాజేస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. కల్తీ నెయ్యి వ్యవహారంలో A25 నుంచి A35 వరకు టీటీడీ ఉద్యోగులే ఉండడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ప్రొక్యూర్మెంట్ విభాగంలో పనిచేసే జీఎంలు, సూపరింటెండెంట్లు, సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు తమ చేతివాటాన్ని ప్రదర్శించినట్టు సిట్ విచారణలో తేలినట్లు సమాచారం. దీంతో కల్తీ నెయ్యి కేసులో A25 నుంచి 36 వరకు ఎఫ్ఐఆర్లో నమోదు చేయాలని సిట్ కోర్టును కోరింది. దీంతో ఏసీబీ కోర్టు ఉద్యోగుల పేర్లో ఎఫ్ఐఆర్లు చేరుస్తూ మెమో జారీ చేసింది. కోర్టు ఆదేశాలతో ఈశ్వర్రెడ్డి, వెంకట అనిల్ కుమార్, వెంకట నటేష్ బాబు, జగదీశ్వర్రెడ్డి, ఆర్ఎస్ఎస్వీఆర్ సుబ్రహ్మణ్యం, మురళీకృష్ణ, హరినాథరెడ్డి, మహేందర్, వెంకట సుబ్రహ్మణ్యన్, విద్యాభాస్కర్ రెడ్డి, సురేంద్రనాథ్, జయరాంరావు ఉన్నారు. వీరిలో ఉన్నత స్థాయిలో ఉన్నవారు కావడం విశేషం. ఇక ఈ కేసులో కంప్లైంట్ ఇచ్చిన వారిని నిందితులుగా చేర్చడం మరో విశేషం. ఇక హుండీ లెక్కింపు పరకామణి కేసులో ప్రత్యక్షంగా ఉద్యోగుల ప్రమేయం లేకున్నా పరోక్షంగా టీటీడీలో పనిచేసిన రవికుమార్ చోరీకి పాల్పడటం, అప్పటి విజిలెన్స్ పోలీస్ శాఖ అధికారులు లోక్ అదాలత్లో రాజీ చేయడం కోసమెరుపు. ఇదే శాఖలో అనేక మంది ఉద్యోగులు అవినీతికి పాల్పడినట్లుగా విజిలెన్స్ విచారణలో తేలినట్లు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు స్పష్టం చేశారు. ప్రొక్యూర్మెంట్ డిపార్ట్మెంట్ ఉద్యోగుల అవినీతిపై ఏసీబీ విచారణ చేయాలని పాలక మండలి తీర్మానం చేసింది. అనేక వస్తువుల కొనుగోళ్లలో గోల్మాల్ సాగిందని, 400 రూపాయలకు కొనే శాలువలు 1,300 రూపాయలకు కొన్నట్టుగా తెలిసిందని పాలక మండలి వెల్లడించింది. ఇదే తరుణంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో శాశ్వత ఉద్యోగుల సంఖ్య పదవీ విరమణతో వేగంగా తగ్గిపోతుండగా కొత్త నియామకాలపై టీటీడీ బోర్డు ఉన్నతాధికారులు సరైన దృష్టి పెట్టకపోవడం వల్లే అవినీతికి దారితీస్తోందని శ్రీవారి భక్తులు ఆరోపిస్తున్నారు. కీలకమైన మార్కెటింగ్, ఇంజనీరింగ్, లా, వెల్ఫేర్, క్యాటరింగ్ వంటి శాఖల్ని ఇన్ఛార్జి అధికారులతో నడపడం వల్ల పర్యవేక్షణ లోపించి కింది స్థాయి సిబ్బంది భ్రష్టుపట్టే పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేకించి గతంలో ఉన్న మార్కెటింగ్ ఆఫీసర్, వెల్ఫేర్ ఆఫీసర్, క్యాటరింగ్ ఆఫీసర్, లా ఆఫీసర్, మ్యూజియం డైరెక్టర్ వంటి ముఖ్య హోదాలు ప్రస్తుతం ఖాళీగా ఉండడం వల్ల వ్యవస్థలో శాస్త్రీయత కోల్పోతున్నారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చట్టాలు, శిక్షా విధానాలు అమలు చేయాలని శ్రీవారి భక్తులు కోరుతున్నారు.